హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ మార్కెట్ అవుట్లుక్ అండి. సో లాస్ట్ వీక్ మనం చూసుకుంటే మార్కెట్స్ కొంచెం నేరో రేంజ్లో ట్రేడ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో కన్సాలిడేషన్ అనొచ్చు, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్ బాగా మనకు కనిపించింది. సో అందుకే మనకి నిఫ్టీ 25,400 కూడా ఒక దగ్గర బ్రేక్ అయిందండి. సో రైట్ నౌ ఫ్రైడే రోజు అయితే 24,461 దగ్గర నిఫ్టీ 95 పాయింట్స్ అప్తో క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ 84,432 దగ్గర క్లోజ్ అయింది, 193 పాయింట్స్ అప్తో. సో రైట్ నౌ మార్కెట్స్ స్టాగ్నేట్ అయినట్టుగా కనిపిస్తున్నాయండి. సపోర్ట్ లెవెల్స్ అయితే 25,200 దగ్గర కనిపిస్తున్నాయి. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,750, 25,600 దగ్గర కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనకి జూలై 9th ట్రేడ్ టారిఫ్స్కి డెడ్ లైన్ ఉందండి. సో ఇప్పటికీ కూడా చాలా కంట్రీస్తో యూఎస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే కంప్లీట్ అయినట్టుగా కనిపించలేదు. ఈవెన్ ఇండియాతో కూడా కంప్లీట్ అవ్వలేదండి. సో మన దగ్గర గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, వీ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్ ఫార్మర్స్కి సంబంధించిన గూడ్స్ కానీ, టెక్స్టైల్స్కి, అలాగే లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువగా ఉన్న గూడ్స్కి సంబంధించిన, ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన టెక్స్టైల్స్ కానీ, లెదర్ కానీ, ఫార్మ్, సీ ఫుడ్స్, వీటన్నిటి మీద కూడా మేము చాలా టైం తీసుకొని ఆ టారిఫ్స్ గురించి ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు చైనా అయితే లిమిటెడ్గా ట్రేడ్ డీల్స్ కంప్లీట్ చేసుకుందండి. అలానే జపాన్ అయితే అక్కడ స్టక్ అయింది, ట్రేడ్ డీల్ అయితే అవ్వలేదు. అలానే వియత్నాంతో మాత్రమే, యూకేతో కొంచెం పర్ఫెక్ట్గా ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దెర్ ఆర్ మెనీ హ్యూజ్ ఎకానమీస్ అండ్ లార్జ్ ఎకానమీస్తో యూఎస్ ట్రేడ్ డీల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో జూలై 9 తర్వాత ఏం జరగబోతుంది, దాన్ని బట్టి మార్కెట్స్ మూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుందండి. డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తారా, లేదు అంటే ట్రేడ్ టారిఫ్స్ అనేవి ఆల్రెడీ ఆయన అఫీషియల్గా లెటర్స్ పంపించి స్టార్ట్ చేసేస్తారా, ఏమవుతుంది అనేది మనము చెక్ చేయాలండి. ఈలోపు మళ్ళీ ఆయన యూఎస్ కాంగ్రెస్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అయితే కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసారు. సో నవ్ ఇట్ ఈజ్ ఏ బిల్ అయితే పాస్ అయిపోయింది. సో దీని ఇంపాక్ట్ కూడా ఉంటుందండి, ఎందుకంటే యూఎస్ డెఫిసిట్ అనేది చాలా పెరగొచ్చు. 3.4 ట్రిలియన్ ఉన్న ఈ ట్యాక్స్ అండ్ స్పెండింగ్ బిల్ అయితే క్లియర్ అయిపోయింది. సో యూఎస్లో డెఫిసిట్ పెరుగుతుంది, అందరికీ కూడా యూఎస్లో అందరికీ కూడా ట్యాక్సెస్ బాగా తగ్గిస్తారు. బట్ అదే ఈక్వలెంట్గా కొంచెం మెడికల్ ఎయిడ్ కానీ, మెడికల్ ఎయిడ్ స్పెండింగ్ కానీ, ఫుడ్ ఎయిడ్ స్పెండింగ్ కానీ, ఇలాంటి స్కీమ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీద కొంచెం కట్ ఉండొచ్చు అనేది. దీనివల్ల మనకి ఎలన్ మస్క్ కూడా డిఫర్ అయ్యారండి ఈ బిల్లు. బట్ ఫైనల్లీ ద బిల్ హ్యాస్ బీన్ పాస్డ్. సో దానివల్ల ఇప్పుడు 36 ట్రిలియన్ ఉన్న డెట్ అనేది $55 ట్రిలియన్ పెరగొచ్చని అంటున్నారు. సో దీని మీద యూఎస్ ఎకానమీ కొంచెం పాజిటివ్గా, మిక్స్డ్గానే రెస్పాండ్ అవుతుందండి. ఫెడ్ రేట్ కూడా మేబీ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఈ ఎకానమీ కూడా బాగుంది కాబట్టి ఫెడ్ రేట్ కట్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూఎస్, సో విచ్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇండియన్ మార్కెట్స్. బట్ రైట్ నౌ మనం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా అయితే మీరు కొన్ని తీసుకోవచ్చండి. సో ఈ ట్యాక్స్ బిల్, యూఎస్ ట్యాక్స్ బిల్ వల్ల కొంచెం ఐటీ మీద స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి, టెక్నాలజీ మీద, సో ఆ స్టాక్స్ పెరుగుతాయి. అలానే డిఫెన్స్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా డిఫెన్స్ మీద చాలా గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో దానివల్ల BDL, BEL, BEML, HAL, పెరాస్ డిఫెన్స్ ఇలాంటి స్టాక్స్ ఇంకా పాజిటివ్గా వెళ్తున్నాయి. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా SBI, PNB, BOB, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ICICI ఇవైతే కొంచెం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. అలానే టెక్స్టైల్స్ కూడా పాజిటివ్గా వెళ్తాయి. అలానే పేపర్ అంటే టెక్స్టైల్స్లో ఏంటంటే లైక్ యూఎస్తో మనకి, అంటే వియత్నాంతో వాళ్ళు 20% ట్రేడ్ డీల్తో వెళ్ళారు కాబట్టి మన మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా టెక్స్టైల్స్కి ఉండొచ్చు అంటున్నారు. అలానే పేపర్ స్టాక్స్ కూడా యాంటీ డంపింగ్ ట్యాక్స్ వేయడం వల్ల మన పేపర్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా వెళ్తున్నాయి. యూ కెన్ ఫోకస్ ఆన్ ఆటో అండ్ ఫార్మా. మేబీ యూఎస్ ట్రేడ్ డీల్ కొంచెం పాజిటివ్గా ఉంటే ఫార్మా స్టాక్స్, ఆటో స్టాక్స్ కొంచెం ముందుకు వెళ్తాయండి. సో ఫోకస్ ఆన్ దీస్ ఫార్మా, ఆటో, పేపర్ స్టాక్స్ అండ్ టెక్స్టైల్స్, బ్యాంక్స్ అండ్ NBFCs as well as defense stocks మీద మీరు ఫోకస్ చేయొచ్చండి. లెట్స్ హోప్ మార్కెట్స్ విల్ బీ ట్రేడింగ్ అండ్ అబౌవ్ 25,500 పైనే మనకు ఉన్నట్లయితే మార్కెట్స్ విల్ బీ ఇన్ ద పాజిటివ్ ట్రెండ్స్గానే మనం తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.